శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 25th చాప్టర్. ఇక్కడ గౌతమ మహర్షి ఏదైతే సస్యశ్యామలంగా చేస్తాడో ఆ ప్రదేశానికి మళ్ళీ తిరిగి వచ్చిన ఆ మునులందరూ కూడా కపట రూపంతో ఈయనకి ఏదో ఒకటి కూడా చేసి ఆయన్ని అక్కడి నుంచి పంపించేయాలి అన్న వ్యవహారాలతో ఉన్నది ఇక్కడ చెప్పబడింది. సూత ఉవాచ కదాచిత్ గౌతమీనైవ జనార్ధ ప్రీషిత నిజాః శిష్యాస్తత్ర గతా భక్త్యా కమండలు కరద్విజాః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు, ఓ ఋషిగణములారా, ఇలా ఎప్పుడైతే సస్యశ్యామలంగా అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ తిరిగి కుటుంబాలతో మునిగణములు ఎవరైతే వచ్చి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారో అలా కొనసాగుతున్న సమయంలో గౌతమ మహర్షి తన శిష్యులకి నీరుని తీసుకురమ్మని పంపించారు. వాళ్ళు కమండలాలు పట్టుకుని భక్తిపూర్వకంగా ఆయన్ని సేవించుకోవాలని నీరు తీసుకురావటానికి శిష్యులందరూ వెళతారు. శిష్యాన జల సమీపే తూగాంతం దృష్ట్వా న్యాషధయన్ జలార్ధమాగతస్తత్ర చర్షి పత్నో అప్యనేకసః. శిష్యులు ఆ నీటి దగ్గరికి వెళ్ళేసరికి నీరు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్న ఋషుల యొక్క భార్యలందరూ ఉంటారు. వాళ్ళందరూ వచ్చి ఆ గౌతమ శిష్యుల్ని చూసి వాళ్ళని నీటికి దగ్గరగా రానివ్వరు. పైగా నీరు తీసుకోవటానికి కూడా ఒప్పుకోకుండా వాళ్ళక్కడే ఆపేస్తారు. ఋషిపత్న్యో వయం పూర్వం గ్రహిష్యామో విధూరతః పశ్చాచ్చైవ జలం గ్రాహ్యామిత్యేవం పర్యభత్సరయన్. ముందుగా మేము నీరు తీసుకుంటాము, అప్పటి వరకు అసలు దగ్గరికే రావద్దు, మేము తీసుకునేంత వరకు అక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళని వీళ్ళు గద్దిస్తారు. పరావృత్య తదస్తేశ్చ ఋషి పత్ని నివేదితం సా చాపి తాన్ సమాధాయ సమశ్వాస్య చతే స్వయం. వీళ్ళు ఇంకా చేసేదేమీ లేక వాళ్ళ నీళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి శిష్యులందరూ కలిసి మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వచ్చి గౌతమ మహర్షి యొక్క భార్య అయిన అహల్యకి ఇదంతా కూడా చెప్తారు. అప్పుడు ఆ తపస్విని గౌతమ మహర్షి యొక్క భార్య మెల్లగా వాళ్ళందరినీ తీసుకుని మళ్ళీ తానే స్వయంగా అక్కడికి వస్తుంది. జలం నిత్వా దధౌ తస్మై గౌతమాయ తపస్విని నిత్యం నిర్వాహయామాస జలైన ఋషి సత్తమః. తానే అక్కడికి వచ్చి ఆ నీరు గౌతమ మహర్షికి, ఇవి ఆయన మళ్ళీ ఆ నిత్యకర్మలు చేసుకోవటానికి అని చెప్పి ఆవిడ అవన్నీ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేయటం, దానికి తగ్గట్టుగా గౌతమ మహర్షి కూడా విధి విధానంగా తన నిత్యకర్మలన్నీ కూడా ఆయన సంపన్నం చేసుకుంటారు. తాశ్చైవ్రూమృషి పత్నయస్తు క్రుద్ధాస్తాం పర్యభత్సయన్ పరావృత్యా గతాః సర్వాస్తూటాజాన్ కుటిలాశయాః. అయితే ఇక్కడ ఇంతమంది ఋషిపత్నులు ఏదైతే అంటే ఇక్కడ మేము చెప్పాక కూడా మళ్ళీ ఈ శిష్యులల్లి ఆవిడికి చెప్పడం, ఆవిడ వచ్చి ఏదో ఆవిడ అధికారం ఉన్నట్టుగా ఆవిడ ఇలా చూపించుకుంటుందని ఇక్కడ వీళ్ళ బుద్ధిలంతా కూడా మందగించిన కారణంగా, వికారాల భరతం అయిపోయిన కారణంగా ఈ ఋషి భార్యలందరూ కూడా కోపానికి లోబడ్డారు. ఇక్కడ ఆ మహర్షి మీద అంటే గౌతమ మహర్షి మీద, గౌతమ మహర్షి యొక్క భార్య మీద, అంటే ఇక్కడ అధికారం వాళ్ళకే ఉన్నదా మాకు లేదా అని వెంటనే రుసరుసలాడుతూ వాళ్ళ పర్ణశాలకు వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. స్వామ్యగ్రే విపరీతం చ తత్వృత్తం నిఖిలం తతః దృష్టాశాయాభిః స్త్రీభిశ్చ తాభిర్వే వినివేదితం. అయితే ఇక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడ ఉన్న ఋషి భార్యలందరూ కూడా అదే స్వభావంతో కలిసి ఉన్నారు. అందుకని ఈ దుష్ట స్వభావంతో వీళ్ళందరూ స్త్రీలు కూడా వాళ్ళ భర్తలతో అక్కడ జరిగిన దాన్ని కప్పిపెట్టి వీళ్ళే ఏదో ఒకటి అన్నట్టుగా వాళ్ళకి అడ్డదిడ్డంగా ఈ గౌతమ మహర్షి మీద ఆయన భార్య మీద ద్వేషం కలిగేలాగా వీళ్ళు ఆయనకి నివేదించుకున్నారు. వాళ్ళ భర్తలకి వీళ్ళు నివేదించారు. అతత్తాసం వచః శ్రుత్వా భావీ కర్మ వశాత్తథా గౌతమాయా చ సంక్రుద్ధా చాస్తి పరమర్షయః. ఆ మాటలు విన్న తర్వాత వీళ్ళు కూడా మహర్షి గణములకి ఆ గౌతముని మీద కోపం వచ్చింది. ఇప్పుడు కొన్ని వినటం ద్వారా మన మీద ప్రభావం చూపిస్తుందంటే అలాంటి లక్షణాలు మనలో కూడా ఉన్నప్పుడు నీలో నెయ్యి వేస్తే ఎలా ఉంటుందంటే అది ఇంకా పెరుగుతుంది అన్నట్టుగా, నూనె వేసినాదిగా అవుతుంది. నీళ్లు పోస్తే ఏమవుతుంది, చల్లారిపోతుంది. అంటే నీ లోపల కూడా ఆ వికారాలు ఉన్న కారణంగా ఈ చెప్పిన మాటలు చెవికెక్కినాయి
అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని స్థాపింప చేయటానికి, కొన్ని మళ్ళీ అవగాహన కోల్పోతూ మనం ఏదైతే దుష్టత్వంతో ఉంటున్నామో దాన్ని తొలగించే ప్రయత్నంగా లీలలు చేయటంలో భాగంగానే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ మూఢత్వ కారణంగా వీళ్ళు కూడా అదే కోపానికి లోబడిపోయారు. విఘ్నార్థం గౌతమస్యేవ నానా పూజోపహారక్యేహ గణేశం పూజయామాసు సంక్రుద్ధాస్తే కుబుద్ధయః. ఈ క్రోధానికి లోబడిన కారణంగా, కుటిలత్వ కారణంగా, ఇంత కోపంలో వీళ్ళకి దుర్బుద్ధి కలిగిన కారణంగా ఈ ఋషులందరూ కలిసి గౌతమ మహర్షి ఏదైతే తీవ్రమైన తపస్సు సంపన్నంగా చేసుకుని అన్ని చేస్తూ ఉంటారో దానికి విఘ్నం కలిగించాలి అని వీళ్ళందరూ మళ్ళీ పూజ చేశారు. వీళ్ళందరూ కూడా విధి విధానంగా వినాయకుడిని ఆరాధన చేశారు. ఎలా అంటే ఏదన్నా చేసి ఆ గౌతమ్ మహర్షి చేస్తున్న తపస్సుకి విఘ్నం కలిగేలాగా, అంటే ఆయన వాటికి దూరంగా అయిపోవాలి అని. ఆవిర్బభూవాచ తదా ప్రసన్నో హి గణేశ్వరః ఉవాచ వచనం తత్ర భక్తాధీనః ఫలప్రదః. ఈ భక్తుల ఆధీనంలో ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు. అలాగే ఈ వినాయకుడైనా సరే ఆ అభిష్ట ఫలాలంటే ఏ కోరికతో చేశావో ఆ కోరికని నెరవేర్చేవాడు. ఇక్కడ ఏ కోరికతో చేశావో ఆ కోరికని నెరవేరుస్తున్నాడంటే మళ్ళీ ఇక్కడ నాకే కోరిక వచ్చింది, నేనే తపస్సు చేశాను, నేను కాబట్టి ఇది సాధించేసుకున్నానన్న అజ్ఞానంతో ఉంటాం మనం. నీకు ఆ బుద్ధి కలగటానికి, కొన్ని నువ్వు చెయ్యటానికి, కొన్ని నువ్వు అడగటానికి ఇక్కడ ఎలా అయితే పరమాత్మకి ఎవరన్నా శాపం ఇవ్వగలరా? పరమాత్మని ఏదన్నా చెయ్యాలని నేను అనుకుంటే జరుగుతుందా? అంటే ఇక్కడ తనకి తానే కొన్ని లీలలుగా చేస్తూ మళ్ళీ తనకి దేనికి సంబంధం లేనట్టుగా ఉంటాడు ఆ పరమేశ్వరుడు. కొన్ని కారణాల రూపంలో కొన్ని చేస్తున్నట్టుగా, కొన్ని జరుగుతున్నట్టుగా ఇవన్నీ లీలలు చేస్తున్నాడు. అది గ్రహించలేని అజ్ఞానం అన్న అంధకారంలో ఉంటాం మనము. ఇక్కడ వీళ్ళు కూడా ఆ వినాయకుడిని ఆరాధన చేశారు. అయితే ఇక్కడ అభిష్ట ఫలాలు అంటే నేను ఏదన్నా ఎడ్డతెడ్డంగా పిచ్చ పిచ్చ కోరికలన్నీ కోరితే దాన్ని నెరవేర్చేస్తాడా పరమాత్మ? ఏది పడితే అది అడిగాను కదా అని ఇచ్చేస్తారా? లేదు. కానీ ఇక్కడ ఇచ్చినట్టుగా కొన్ని కనపడుతూ ఉంటాయి. ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ కొన్ని లీలలు చేయటానికి ఏదన్నా తన ఆధీనంలో ఉంది. ఇచ్చిన వాడికి తీయటం పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నీకొక నివృత్తి కలిగించటానికి, నీ ప్రవృత్తిలో మార్పు రావటానికి అది మూలమవుతుంది. అందుకే ఇక్కడ కూడా అభిష్ట ఫలాలు ఇవ్వగలిగిన ఆ వినాయకుడు వీళ్ళు చేసిన పూజకి చాలా ప్రసన్నుడైపోయాడు. వెంటనే ప్రకటింపబడ్డాడు. ప్రకటింపబడి మళ్ళీ ఆ ఋషిగణములతో ఆ వినాయకుడు ఇలా మాట్లాడుతున్నాడు. గణేశ ఉవాచ ప్రసన్నోస్మి వరం బ్రూత యూయం కిం కరవాణ్యహం తదేయం తద్వచః శ్రుత్వా ఋషయస్తే అభ్రవుస్తథా. ఇప్పుడు నాకైతే నన్ను ఎవరు చేయమడుగుతున్నారో నాకు తెలియదు. వాళ్ళు అడిగాకే, వాళ్ళు చెప్పాకే నాకు అర్థం అవుతుంది లౌకికంగా. పరమాత్మకు నువ్వు అడగకుండానే తెలుసు, నువ్వేం అడుగుతావో తెలుసు, దాని తర్వాత దానికి ఎన్ని అనర్థాలు దారి తీస్తాయో తెలుసు. దీన్ని మళ్ళీ ఏం చెయ్యాలో ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నువ్వు అడిగితే మళ్ళీ దాన్ని ఎందుకు నెరవేరుస్తున్నాడు కొన్ని లీలల రూపంలో అంటే నువ్వు నిమిత్త మాత్రుడివి. నువ్వేదో అడిగి ఏదో చేసేద్దామని అనుకుంటున్నావు కానీ నీతో చేపిస్తుంది నేను, నిన్ను కూడా దాంతో పాటుగా నిర్మూలించగలిగిన వాడిని నేను. ఈ నేను అన్నది ఏంటి అన్నది నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు అవకాశాలు ఇస్తున్నాడు. అయినప్పటికీ అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా అందుకే ఎంత మనం భక్తి ప్రపత్తులతో ఉండి కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కూడా మళ్ళీ ఆ మరణకాలం ఆసన్నమైనప్పుడు ఎలా అయితే బుద్ధి అన్నది కొన్ని వాసనలకి, మాయా మోహాలకి లోబడిపోయి మళ్ళీ ఈ నామాన్ని దీన్ని విస్మరించి కొన్ని వాటిని చూస్తూ కొన్ని వాటికి నేను ఆ మక్కువలోకి వెళ్ళిపోతూ ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. మళ్ళీ ఏదైతే పరమపద ప్రాప్తి పొందాల్సిన మానవ జన్మ లభించినప్పటికీ కూడా ఈ అంధకార కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మ మరణాల్లోనే మనం భ్రమిస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ కూడా ఆ వినాయకుడు ఆ ఋషులతో చెప్తాను, మీరు చేసిన దానికి నేను చాలా ప్రసన్నున్నైపోయినందుకు ఏ వరం కావాలో ఎందుకైతే చేశారో అది అడగండి, మీకు ఏది ఇవ్వాలో అది నేను సంపన్నంగా ఇచ్చేస్తాను అని చెప్పేసరికి మహర్షులు చాలా ఆనందానికి లోబడిపోయారు. ఋషయ ఊచుహు త్వయా యది వరుదేయో గౌతమః స్వాశ్రమాద్ బహిః
నిష్కష్యామనో ఋషిభిః పరిభత్సర్య తథా కురు. ఈ ఋషిగణములందరూ కూడా ఆ వినాయకుడిని ఏమడిగారంటే, నిజంగా మీరు మేము చేసిన దానికి ప్రసన్నులైతే మాకు వరాలు ఇవ్వాలని మీరు అనుకుంటే కనుక ఈ గౌతమ మహర్షి అసలు ఈ ఆశ్రమం నుంచే బయటికి వెళ్ళిపోవాలి, మా ఈ కార్యాన్ని మీరే సఫలం చేయండి అని అడిగారు. అంటే అజ్ఞానం ఎలా ఉంటుందంటే, ఎవరి కారణంగా ఈ అనావృష్టి తొలగిపోయి అన్నీ సస్యశ్యామలంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఆజ్ఞతోనే ఆ ప్రదేశంలో నివాసాన్ని ఏర్పరచుకుని అవన్నీ ఆనందాల్ని అనుభవిస్తూ ఇప్పుడు ఆ గౌతమ మహర్షిని అక్కడి నుంచి పంపించేయాలి అని. అంటే ఇక్కడ అజ్ఞానం వచ్చింది కాబట్టి ఎవరికి హాని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇట్లాంటి చేసిన కారణంగా మళ్ళీ మనకు గత ఏంటి అన్నది కూడా మనకి విస్మరణ అన్నది కలిగిన కారణంగా, ఇట్లాంటి బుద్ధి భ్రమించిన కారణంగా ఇటువంటివి చేస్తూ ఉంటాం. సూత ఉవాచ స ఏవం ప్రాప్తితస్తేస్తు విహస్య వచనం పునః ప్రోవాచే భాముకః ప్రీత్య బోధయన్స్తాన్ సతాం గతిః. ఋషులు కోరిన కోరిక విన్న తర్వాత ఆ వినాయకుడు నవ్వుతూ వాళ్ళకి మళ్ళీ, ఎందుకంటే సద్గతి కలిగించేవాడు, పైగా సజ్జనులుగా ఉండి మళ్ళీ వాళ్ళకి కలిగిన ఆ కోరికలకి ఈయన మళ్ళీ వీళ్ళకి దుర్గతి కలుగుతుంది, పైగా వీళ్ళు అవివేకంగా ఉండి అడుగుతున్న కోరిక అని వెంటనే వాళ్ళకి అర్థమయ్యేలాగా మళ్ళీ వినాయకుడు ఇలా చెప్తున్నాడు. గణేశ ఉవాచ శ్రూయతాం ఋషయః సర్వే యుక్తం నా క్రియతీధునా అపరాధం వినా తస్మై కృత్యతాం హానిరేవ చ. ఆ వినాయకుడు మళ్ళీ ఈ ఋషులకి ఇలా చెప్పారు. ఓ సమస్త ఋషులారా, నేను చెప్పేది జాగ్రత్త వినండి. ఇది మీకు సరైనది అంటే మీరు అడిగిన కోరిక మంచిది కాదు, ఇది మీకు కూడా మంచిది కాదు. అంటే అపరాధం చేసిన వాళ్ళ పట్ల కూడా మనం అట్లా ఆశించకూడదు. అలాంటిది అపరాధమే లేకుండా ఆయన మీద మీరు అనవసరంగా కోపానికి లోబడి హాని తలపెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు, ఇది తప్పు అని. ఉపస్కృతం పురాయస్తు తేభ్యో దుఃఖం హితానహి యదా చాధీయతే దుఃఖం తదా నాశో భవేదిహ. అంటే ఇక్కడ ఇంతకి పూర్వం మీ అందరికీ కూడా ఏది ఆశించకుండా నిస్వార్థంగా పరోపకారం చేసి ఉన్నవాడు ఆ గౌతమ మహర్షి. అటువంటి ఆయనకి మీరు హితకరంగా నడుచుకోవాలి తప్పితే దుఃఖం కలిగించేలాగా మీరు ఇలాగా ఆలోచించకూడదు. ఇది ఆయనకి దుఃఖం కలిగించటం కాదు, ఇది మీ వినాశనానికి మూలమవుతుంది అని. ఈదృశం చ తపః కృత్వా సాధ్యతే ఫలముత్తమం శుభం ఫలం స్వయం హిత్వా సాధ్యతే నాహితం పునః. ఈ ప్రకారంగా తపస్సు అన్నది ఉత్తమమైన ఫలితాలకి కారణమైన సాధన, దానికి వినియోగించుకోవాలి తప్పితే శుభ ఫలాలన్నీ కూడా త్యాజించి ఇంకొకరికి హాని కలిగించేలాగా ఆ ప్రతిఫలాన్ని ఆశించి ఎప్పుడూ చెయ్యకూడదు. సూత ఉవాచ ఇత్యేవం వచనం శ్రుత్వా తస్య తే ముని సత్తమాః బుద్ధిమోహం తదా ప్రాప్త ఇదమేవ వచో బ్రువన్. సూతులు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. ఇలా ఆ వినాయకుడు చెప్పిన మాటలకు కూడా ఈ మోహానికి బుద్ధి భ్రమించిన కారణంగా వీళ్ళకది రుచింపలేదు. మళ్ళీ వాళ్ళు వినాయకుడితో వాళ్ళ కోరికనే మళ్ళీ విన్నవించుకుంటున్నారు. ఋషయ ఊచుః కర్తవ్యం హి త్వయా స్వామిన్నిదమేవ నాచ అన్యతా ఇత్యుక్తస్తు తథా దేవో గణేశో వాక్యమబ్రవీత్. ఋషులు మళ్ళీ ఆ వినాయకుడితో ఇలా చెప్తాం, స్వామి నిజంగా మీరు మేము చేసిన దానికి ప్రసన్నులయ్యి మాకేదన్నా చెయ్యాలి అనుకుంటే మాకు అదే చెయ్యండి, ఎంతకు మించి మాకేమీ అక్కర్లేదు. వీళ్ళు మరీ అంతే దృఢత్వంతో అదే కోరిక వినాయకుడిని మళ్ళీ కోరారు. గణేశ ఉవాచ అసాధుః సాధుతాం చైవ సాధుశ్చ సాధుతాం తథా కదాచిదపి నాప్నోతి బ్రహ్మోక్తమితి నిశ్చితం. ఆ వినాయకుడు మళ్ళీ ఈ ఋషులకు ఇలా చెప్పారు. బ్రహ్మదేవుడు ఏదైతే నీచమైన పురుషులు ఎప్పుడూ కూడా సజ్జనులు అవ్వలేరు అని. అంటే ఇక్కడ కొన్ని క్రతువులు మార్చి నువ్వు చేసినంత మాత్రాన నువ్వు సత్పురుషుడు అవ్వలేవు, ఈ బుద్ధి మారకపోతే. అలాగే కొంతమంది సంపర్కంలోకి వెళ్ళినంత మాత్రం కూడా నువ్వేమి సత్పురుషుడు అవ్వవు. ఎందుకు అంటే ఇట్లాగా
మోహాలకి లోబడి ఉన్న కారణంగా, దుష్టత్వంతో కూడుకుని ఉన్న కారణంగా, లాభాన్ని పొంది మళ్ళీ వాళ్ళకి హాని చేసే తలంపులు పూర్ణంగా ఉన్న కారణంగా. ఎలా అయితే దుష్టత్వంతో ఉన్నవాడు ఎప్పటికీ సజ్జనుడు ఎలా అవ్వలేడు, అలాగే సజ్జనుడుగా ఉన్నవాడికి ఎవరి వల్ల కూడా ఎంత తలకిందులుగా ఏది చేసినా సరే వీళ్ళు పట్టుకున్న ఆ పరోపకారము, సద్ధర్మ కారణంగా వాళ్ళకి నిశ్చితంగా ఎటువంటి హాని అన్నది ఎప్పటికీ జరగదు ఎవరి ద్వారా. యదా చ భవతాం దుఃఖం జాతం చ నాశనాత్ పురా తదా సుఖం ప్రదత్తం వై గౌతమేన మహర్షిణ. బాధలతో ఉండి అనావృష్టి అన్నది అంతా వ్యాపించి ఉన్న కారణంగా, దిక్కులేని వాళ్ళుగా అయిపోయిన కారణంగా ఈ ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోయారు. ఆ గౌతమ మహర్షి చేసిన తపస్సు కారణంగానే ఇక్కడ మళ్ళీ అన్ని సుఖాలు లభిస్తూ ఉన్నాయి. ఆ సుఖాలు ఇచ్చిన గౌతమ మహర్షినే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి ఏది పెట్టినా సరే మహాప్రసాదంగా ఉంటుంది. పొట్ట నిండిపోయిన తర్వాత పెట్టినవాడు కూడా దుష్టత్వంతో ఉన్నట్టుగానే అన్ని వికారాల రూపంలో మనలో ఉన్న కారణంగా లోపాలన్నీ అప్పుడు కనిపిస్తాయి. ఇలా పెట్టావు, అలా పెట్టావు, ఇది పెట్టలే, అది పెట్టలే, ఇవన్నీ కూడా అందుకొస్తూ ఉంటాయి. అందుకే మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సుఖాలు ప్రసాదించి దుఃఖాలు తొలగించిన ఆ గౌతమ మహర్షి ఇప్పుడు కూడా ఆయన మీ సుఖాల కోసం, ఎందుకు పరుల ఉపకారం కోసమే ఎప్పుడూ ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ అటువంటి ఆయనకి హాని తలపెడుతున్నారు. ఇదాनीं వై భవద్భిశ్చ తస్మై దుఃఖం ప్రధీయతే నైతదుక్తా తమం లోకే సర్వతా సువిచార్యతాం. అదే ఇక్కడ ఏ ప్రకారంగా కూడా ఇది అన్నది ఉచితమైనది కాదు. మీరే ఇంకొకసారి ఆలోచించుకోండి. మనకి దుఃఖాలు ప్రసాదించిన వాళ్ళకే మనం దుఃఖాలు కలిగించకూడదు. అలాంటిది ఇన్ని సుఖాలకి మూలమైన వాడికి దుఃఖం కలగాలని మీరు ఆలోచిస్తున్నారు. పైగా ఆ వరాన్ని కోరుకుంటున్నారు. అందుకని అది మీరే ఒకసారి ఆలోచించుకోమని చెప్పారు. స్త్రీ బలాన్ మోహితాయూయం నామే వాక్యం కరిష్యత యతద్ధి తమం తస్య భవిష్యతి న సంశయః. మీరందరూ కూడా మీ మీ భార్యలకు వశీభూతులైపోయారు. అందుకే నేను చెప్పేది మీకు రుచింపట్లేదు. మీ భార్యలు చెప్పిందే మీకు బాగా స్థిరంగా పడిపోయిన కారణంగా అదే కోరికని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళ కోరికని నెరవేర్చాలని ఇలా గౌతమ మహర్షికి హాని తలపెట్టాలన్న ఆ తలంపు మీలో నశించిపోవట్లేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని. పునశ్చాయాం ఋషి శ్రేష్టో దాస్యతే వహ సుఖం ధ్రువం తారణం నచ యుక్తం స్యాద్వార మన్యం వృణీతమై. అయితే ఓ ఋషిగణములారా, నిశ్చయంగా నేను మీకు సుఖాలనే ఇస్తాను. అయితే ఇది కాకుండా ఇంకొకటి ఏదన్నా ఉంటే ఇంకో వరాన్ని నన్ను అడగండి అని వినాయకుడు చెప్పాడు. సూత ఉవాచ ఇత్యేవం వచనం తేన గణేశేన మహాత్మన యదుప్యుక్తాం ఋషిభ్యశ్చ తదప్యేతేన మేనిరి భక్తాదేన తయా సూత శివపుత్రో బ్రవిత్తదా ఉదాసీనేన మనసా ఋషిం దుష్ట శేముషీణ. ఇలా వినాయకుడు ఎప్పుడైతే ఆ మహర్షులకి మళ్ళీ ఇలా చెప్పాడు ఏమని అంటే, ఆ మహాత్ముడైన వినాయకుడు మళ్ళీ వాళ్ళకి అర్థమయ్యేలాంటి ఈ కోరిక కాకుండా ఇంకోటి ఏదన్నా అడగండి అంటే అవకాశం అన్నది సరి చేసుకోవటానికి మళ్ళీ మళ్ళీ కల్పించినట్టుగా పరమాత్మ అంశే అక్కడ వచ్చి చెప్పినప్పటికీ కూడా ఈ బుద్ధి అన్నది ఆ వికారాలకి లోబడిపోయిన కారణంగా ఆ ఋషులు మాత్రం ఇంకే వరం మాకు అక్కర్లేదు, మాకు నిజంగా వరం ఇవ్వదలుచుకుంటే ఇదే ఇవ్వండి అన్నట్టుగా మొండిగా ఉన్నారు. అందుకే భక్తులకు ఆధీనంలో ఉన్న పరమేశ్వరుడు ఇప్పుడు భక్తులకు ఆధీనంలో ఉన్నాడంటే ఆ భక్తులు ఏదడిగితే అది, ఎలా అయితే తల్లి కత్తి అడిగితే కత్తి ఇచ్చేస్తుందా? లేదే. అయితే ఎలా అయితే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఎలా అయితే నీకు తెలియకుండానే నిన్ను మైమర్పించి దాన్ని తొలగించేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో లీల చేస్తున్నాడు పరమేశ్వరుడు. భక్తులకు ఆధీనం ఆ భక్తికి లొంగిపోయి కారణంగా ఆ భక్తుల్ని మళ్ళీ ఉద్ధరింపేలాగే చేస్తాడు తప్పితే అక్కడ మళ్ళీ హాని తలపెట్టేలాగా, హాని నువ్వు చేసుకునేలాగా, నీకు నువ్వే మళ్ళీ అధోగతి పాలయ్యేలాగా చేసుకుంటూ ఉన్నా సరే పరమాత్మ అలా చూస్తూ ఉండడు. అందుకే ఇక్కడ ఆ శివపుత్రుడైన వినాయకుడు దుష్టబుద్ధితో ఈ ఋషులు మళ్ళీ ఉదాసీనంగా అయిపోయారు. ఎందుకంటే అడిగిన వరం ఇవ్వట్లేదు వినాయకుడు, మాకు అదే వరం కావాలన్న భావనలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 25 చాప్టర్లో 25 శ్లోకాలు సంపూర్ణం.